కర్నూలుకు సమీపంలో ఉన్న కృష్ణగిరి వద్ద ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. కొంతమంది దుండగులు ఓ పెట్రోల్ బంక్ యజమానిని రాళ్లతో దారుణంగా కొట్టి చంపి అతని వద్ద ఉన్న 51,000 రూపాయలను ఎత్తుకుపోయారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? మృతుడి డీటెయిల్స్ ఏంటి? హరి, కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలానికి చెందిన గొల్ల జలచంద్రుడు ఇతను పెట్రోల్ యజమాని రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ కృష్ణగిరికి వెల్దుర్తికి మధ్యలో ఉన్న తన సొంత పెట్రోల్ బంకును మూసుకొని ఇంటికి వెళ్తుండగా రాత్రి 10 గంటలకు కొంతమంది దుండగులు కాపు కాసి రాడ్లతో అతి దారుణంగా దాడి చేసి కొట్టడం జరిగింది. అతని దగ్గర ఉన్న 51,000 బ్యాగ్ కూడా కనపడటం లేదు. అక్కడ ఉన్న ఆ పరిసర ప్రాంతంలో ఉన్న కొంతమంది పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి వెళ్ళి విచారణ చేయగా అతని దగ్గర ఉన్న 51,000 బ్యాగ్ కూడా కనపడలేదని చెప్తున్నారు. ముఖ్యంగా అంటే ప్రతిరోజు తన యథావిధిగా 10 గంటల ప్రాంతంలో తన పెట్రోల్ బంకును మూసుకుని ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఇది అతి దారుణంగా, అంటే ఇది కేవలం డబ్బుల కోసమే ఇతనిపై దాడి చేసి హత్య చేశారా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని అదే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అది లోకేష్, అంటే రోజు ఇదే దారిలో అతను వెళ్తాడని కాపుగాసి ఎవరన్నా తెలిసిన వాళ్లే చేసిన పని అంటారా, లేకపోతే పోలీసులు ఏ విధంగా అనుమానిస్తున్నారు? అలాగే నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రాంతం, రాత్రులు మరింత లోన్లీగా ఉండే అవకాశం ఉంది. ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? సరే, కర్నూలు జిల్లాలో సుమారుగా గత 4-5 రోజుల నుండి ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి. ఇది కేవలం శివారు ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. అదే పోలీసుల నిఘా కూడా లోపించిందని చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో రాత్రి 8 గంటల తర్వాత చాలా అమానుషంగా మారిపోతున్నాయి. అంటే పూర్తి స్థాయిలో ఎక్కడైనా కానీ వీధి లైట్లు ఉండడం కానీ లేదంటే ఈ కారు మబ్బుల్లో ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ జలచంద్రుడు అనే వ్యక్తి రాత్రి 10 గంటల ప్రాంతంలో యథావిధిగా, అంటే ప్రతిరోజు తన 10 గంటల ప్రాంతంలో తన పెట్రోల్ బంకును మూసుకొని వచ్చిన కలెక్షన్ ని డబ్బును తీసుకొని ఇంటికి వెళ్తున్నారు. అదే విధంగా ఇదే కోణంలో మనం ఆలోచించినట్లయితే ఇది ఖచ్చితంగా కొద్దిగా తెలిసిన వాళ్ళు చేశారా లేదంటే యథావిధిగా అతను ఏ టైంలో ఇంటికి వెళ్తాడు, అతని దగ్గర డబ్బు ఉంటుందా లేదా అనేది చాలా స్పష్టంగా ఆలోచించుండవచ్చు. అదేవిధంగా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది అదే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మేనల్లుడు కావడం, అయితే ఇతను పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అయితే ఇతను పొలిటికల్ గా లేకుండా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేవలం డబ్బు కోసమే ఇతను చంపారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసుల నిఘా చాలా తక్కువైందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే లోకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.